దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని పలు చోట్ల ఈ ముఠా ఇలా దోపిడీలు చేస్తుందని సిపి సుధీర్ బాబు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, మధ్య వయసు మహిళలే లక్ష్యంగా ఆభరణాలు దోచుకుంటోందని సిపి చెప్పారు. ఈ నెల 21న భువనగిరిలో దొంగతనం కేసు పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైనట్లు తెలిపారు. బాధిత మహిళను 5గురు చుట్టుముట్టి బంగారు గొలుసు అపహరించారు. కేసు నమోదు చేసిన భువనగిరి పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి వారి నుంచి 17 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అయితే దీంట్లో భువనగిరి పోలీస్ చాలా ఇంటెలిజెంట్గా ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న అక్యూజ్డ్ దగ్గర నుంచి మనము 233 grams ఆఫ్ గోల్డ్, దెన్ టోటల్ వర్త్ 17 lakhs సీజ్ చేసాము. ఇందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ అఫెన్స్ చేయడానికి వచ్చినప్పుడు మన జవహర్ నగర్లో ఇల్లు రెంట్ తీసుకున్నారు. మనము మన టీమ్స్ అన్నీ సీసీ ఫుటేజ్ స్టడీ చేస్తుండి అఫెన్స్ అయిన తర్వాత స్టడీ చేయడం మూలంగా వీళ్ళు ఒక దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళినట్టు మాకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది. సో దెన్